2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యం పైన విద్య పైన అత్యధికంగా మన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేయాలని సంకల్పించారు. సంకల్పిస్తే ఆ రోజున్న పరిస్థితుల్లో 17 మెడికల్ కాలేజీలు కట్టడం అనేది ఈయనకేమన్నా ఇంత పెద్ద టాస్క్ పెట్టుకుంటున్నారు, సాధ్యమవుతుందని ఎలా అనుకుంటున్నారు అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికి మన రాష్ట్రంలో ఉన్నవి 11 కాలేజీలే. కానీ జగనన్న మాత్రం నమ్మారు నేను కట్టి తీరతానని. 17 కాలేజీలు అంటే 17 కాలేజీలు తరగతులు గదులు కాదు, 17 ఆసుపత్రులు. ఆసుపత్రులు కూడా మన కేజీహెచ్ లాంటి పెద్ద ఆసుపత్రులు. 17 ఆసుపత్రులు ఏర్పాటు చేసి అందులో కాలేజీలు పెట్టి పేద విద్యార్థులకి ఇగో ఈ రజికపేట లాంటి చాలా బలహీన వర్గాలు నివసించే చిన్న చిన్న ప్రాంతాల నుంచి కూడా డాక్టర్లు అవ్వాలనే ఒక తపనతో జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు కట్టారు. ఒక అంగన్వాడీ నిర్మాణం చేయాలంటే కనీసం 2 ఏళ్ళు పడుతుంది. అలాంటిది 17 కాలేజీల్లో 5 కాలేజీలు 2 ఏళ్లలో పూర్తి చేసి అడ్మిషన్ స్టార్ట్ చేశారు. అడ్మిషన్ స్టార్ట్ చేయాలంటే అక్కడ వైద్య సేవలు మొదలవ్వాలి. వైద్య సేవలు మొదలైనవి, అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. మరొక 2 కాలేజీలు పూర్తయి అడ్మిషన్స్కి సిద్ధమయ్యాయి. ఇంకో 10 కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. అప్పటికి 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో దాదాపుగా 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈ కాలేజీలన్నీ సిద్ధమవుతాయి. దాదాపు 2,500 పైచిలకు మెడికల్ సీట్లు వస్తాయి. ఇది జగన్ గారి ప్లాన్. ఎవరి కోసం? పేదల కోసం. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్పాడంటే, వీటిని నేను నడపలేను, నేను నడపను, నా వల్ల కాదు, నాకు చేత కాదు, కాబట్టి వీటిని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళు నడుపుతారు. ప్రైవేటు వాళ్ళంటే ఎవరు? ఇవాళ మనం ఇప్పుడే అప్పారావు గారు చెప్తున్నట్టుగా ఇక్కడ సిహెచ్సి కట్టారు. అక్కడికి వెళ్తే మీకు ఉచితంగా వైద్యం అందిస్తారు. కేజీహెచ్కి వెళ్తే ఉచితంగా వైద్యం అందిస్తారు. అదే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఫస్ట్ డాక్టర్ చూడ్డు, కౌంటర్ని చూపిస్తారు మనకి. అక్కడికి వెళ్ళి డబ్బులు కడితే డాక్టర్ చేయి పట్టుకుంటాడు.